అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్న అవుతాడు. సకల సుఖాలు సర్వసంపదలు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా అధికారం హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ప్రతి నెలలోనూ శుక్ల కృష్ణ పక్షాల్లో సూర్యాస్తమం నుండి రాత్రి 2 గడియలలోపు ప్రదోష వ్రతం చేస్తారు. శుక్లపక్ష సోమవారం శుక్లపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ఈ వ్రతం ఆచరించడానికి హంగులు ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. అయితే ఇది సుదీర్ఘకాలం పాటు అంటే 11 సంవత్సరాల పాటు చేయాల్సిన వ్రతం. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి చేయలేకపోతే ఉద్యాపన చేయవచ్చు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేయాలి. పూజా మందిరంలో తడిమట్టితో లింగాన్ని రూపొందించుకొని శూలపానయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించాలి. యథాశక్తిగా స్వామిని పూజించి పారే నీటిలో శివలింగాన్ని విడిచిపెట్టేయాలి. ఈ విధంగా ప్రతి త్రయోదశి నాడు సాయంత్రం వేళల్లో శివుని పూజించే వ్రతానికి ప్రదోష వ్రతం అని పేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.